నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామారావు పటేల్ అరెస్టుకు యత్నం. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఉద్రిక్తత. MIM కు భయపడే అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపీ సోయం బాపురావు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన ఉద్యమకారుడు పూలే. జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి. ఘనంగా DCCB చైర్మన్ రవీంద్రరావు జన్మదిన వేడుకలు. మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న అభిమానులు. ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు సభకు పాదయాత్రకు అనుమతులు నిరాకరించారు. ఆదివారం రాత్రి పోలీసులు రామారావు పటేల్ ఇంటికెళ్లి అరెస్టు చేయడానికి ప్రయత్నించగా కార్యకర్తలు అడ్డుకున్నారు. MIM కు భయపడే 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వట్లేదని ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. బండి సంజయ్ని అడ్డుకోవడం అంటే ప్రజల సమస్యలను తీర్చలేకే ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారన్నారు. 5వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర వల్ల బీజేపీకి ప్రజల ఆదరణ పెరుగుతుందన్న భయం వల్లనే అనుమతులకు నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో TRS ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. సామాజిక అసమానతలను దురాచారాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గమని నమ్మిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఎంపీ బడుగుల యాదవ్తో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో పూలే విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. భారతదేశంలో విద్య యొక్క ప్రాధాన్యత తెలియజేసిన మొట్టమొదటి ఉపాధ్యాయుడు జ్యోతిరావు పూలే.
చరిత్రలో అట్లాంటి ఆధారాలు ఉన్నాయని మనం చదువుకోవడం తప్ప మిగతా దేశాలతో పోలిస్తే మళ్ళీ మనం ఎందుకు పడుతున్నామని చెప్పి ఆలోచన చేసి దేశంలో విద్య ప్రజలకు దూరం అవ్వడం, కొద్దిమందికి మాత్రమే విద్య అందడం అనేది దేశంలో 90% మంది పైగా ప్రజలకు విద్య లేకపోవడం అనేది అది దేశానికి నష్టం జరుగుతుందని, తప్పకుండా పుట్టిన ప్రతి ఒక్కరికి విద్య అందాలని, మహిళలు పురుషులకు తేడా లేకుండా అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాలని, అందరూ విద్యార్థులైన సమాజమే మంచి సమాజం ఉంటుందని చెప్పి 150 ఏళ్ల క్రితమే ఇచ్చి ఈ దేశాన్ని విద్యార్థులను నింపాలని ప్రయత్నించిన మహనీయులు. వరంగల్ డీసీసీపీ చైర్మన్ మార్నేని రవీంద్రరావు జన్మదిన వేడుకలు ఐనవోలు మండలంలోని తన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎంపీ పసునూరి దయాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రవీంద్రరావు మీడియాతో మాట్లాడుతూ తన జన్మదినానికి విచ్చేసిన పీఏసీఎస్ చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి దయాకర్ రావు తనకు గురువు అని అన్నారు. తనకు వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ నాకు ఆత్మీయులు అని తెలిపారు. జై తెలంగాణ, జై తెలంగాణ. మార్నేని రవీంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, మార్నేని రవీంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. ఇక్కడ బర్త్డే చెప్పండి, అందరికి బర్త్డే ఐనవోలు మల్లికార్జున స్వామి దీనాలతో ఈరోజు ఐనవోలు నా జన్మనిచ్చిన ఐనవోలు గ్రామంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం, స్వామివారి ఆశీస్సులు దర్శించుకొని ఆశీస్సులు పొంది నా అభిమానులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మండల ప్రజలు, నియోజకవర్గ అభిమానులతో కలిసిన సందర్భంలో వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పెద్దలు మా రాజకీయ మమ్మల్ని ఉద్యమంలోకి ఆహ్వానించి ఇదే గ్రామం నుంచి ఐనవోలు నుంచి 2009లో ఉద్యమ నాయకుడు, అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ గ్రామం నుండి, ఈ మండలం నుండి, ఈ నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో ఐనవోలు దేవాలయ సన్నిధిలో, మల్లికార్జున సన్నిధిలో వారి చేతుల మీదుగా ఉద్యమ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి ఉద్యమంలో పాల్గొని ఆ తదుపరి తెలంగాణ వచ్చిన తర్వాత మా నాయకులు, స్థానిక శాసనసభ్యులు ఆరూరి రమేష్ గారి నాయకత్వంలో 2 సార్లు
వారు అక్కడ ఆడుతూ ఎమ్మెల్యేగా గెలుపొందినారు. వారితో పాటు అందరి కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన కేసీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముఖ్యంగా రైతులు, నేను కూడా రైతు ప్రతినిధిగా, రైతు కన్వీనర్గా టీఆర్ఎస్ పార్టీలో చదవడం కూడా పనిచేశాను. ఇప్పుడు కూడా జిల్లా బ్యాంక్ చైర్మన్గా రైతులతో ఎన్నుకోబడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బీజేవైఎం నాయకులు బస్సు డిపో వద్ద ధర్నాకు దిగారు. ఎంఐఎంకు భయపడే 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. అడ్డుకోవాలి కేసీఆర్ అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు యువతస్తుడు తన ముందు అరెస్ట్ చేయండి. మరి మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్టే అరెస్ట్ చేతంలో మరి కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ చేయండి. కేసీఆర్ ఏం చేసిండు రాష్ట్ర ప్రజలకని ఈ విధంగా అడుగుతున్నా. ఏ ప్రజానీకం కూడా ఒక పక్కన కూడా అమలు చేయలేడు. అలాంటి బండి సంజయ్ గారు పదైతే వేస్తే తన రూపాయలు తీసుకోవడానికి వస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? మేము ఎవరు కూడా ఉద్దేశంగా పబ్లిక్ జనరల్ పబ్లిక్ కేసీఆర్ కేసీఆర్ వాడేవాడు వీడేవాడు వాడేవాడు వీడేవాడు
వద్దురా నాయన కేసీఆర్ పాలన వద్దురా నాయన కేసీఆర్ పాలన పాడంపడు వీడంపడు పాదయాత్ర కట్టేవాడు పాడంపడు వీడంపడు పాదయాత్ర కట్టేవాడు పాడంపడు వీడంపడు పాదయాత్ర కట్టేవాడు టీఆర్ఎస్ నీళ్లు నిధులు నియామకాల పేరుతో సాధించుకున్న రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒకే దాపలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిఫికేషన్ విడుదల చేశారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు ఏసీపీ గిరిప్రసాద్తో కలిసి షూస్ ట్రాష్ షూట్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. పట్టుదలతో సాధన చేసి అభ్యర్థులు ఉద్యోగాలు సాధించాలని సూచించారు. వెరీ గుడ్ వెరీ గుడ్. పోయి ఎవరో పోనీ దాన్ని రెడీ పెట్టుకో దాన్ని రెడీ పెట్టుకో అభ్యర్థులందరికీ మనవి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మొన్న ఉన్నాయో అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఒక 20 మంది అమ్మాయిలు, ఒక 10 మంది అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలు. సమాజంలో పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సింది ఈ యొక్క జీవితానికి ఒక సార్థకత నిలుపుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేస్తున్నటువంటి మీరు మా జీవితానికి ఒక సార్థకత నిలుపుకోవాలి, ఒక ఉద్యోగాన్ని సాధించి తల్లిదండ్రులకు సమాజానికి ఒక గొప్ప వ్యక్తిగా ముందు నిలబడాలని ఆలోచన చేస్తున్నటువంటి మీకు ఒక చిరు ప్రోత్సాహం అందించేటువంటి కార్యక్రమమే ఈరోజు మనము విజయమ్మ ఫౌండేషన్ నుంచి వెళ్ళి ఈరోజు ఈ యొక్క ట్రాక్ షూట్స్ షూస్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. మా ప్రాంతంలో ఉన్నటువంటి నిధులను, మా ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లను మేమే సద్వినియోగం చేసుకుంటామనేటువంటి గొప్ప సంకల్పంతో ఉద్యమ కార్యాచరణను నడిపించి 14 ఏళ్లలోనే 60 ఏళ్ల చాటు జరిగినటువంటి ఈ యొక్క ఆకాంక్ష పోరాటం 14 ఏళ్లలోనే ఉద్యమ ప్రారంభం చేసి సఫలీకృతం చేసినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
మరి పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని 1,00,000 నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. ఆ అవకాశాన్ని ఎలాగైనా మా పిల్లలకు తప్పకుండా అందించాలి. ఎందుకంటే ఆనాడు ఉద్యమంలో పనిచేసినటువంటి మేము లక్ష్యం ఒకటే ఉండే, రాష్ట్రం ఏర్పడాలి, ఈ రాష్ట్రంలో మా వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు దొరకాలి. అకాడమీలో ట్రైనింగ్ అకాడమీలో మనకు ఒక అఫీషియల్ ఉన్నది పద్యం. ఏంటి అంటే మీరు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత మన పోలీస్ అకాడమీలో ఆల్రెడీ మీరు వెళ్తారు అన్న ఉద్దేశంతో ముందే చెప్పేస్తా ఉన్నా. అనగా రాగా మంచి చేయాలి తిరిగా వేమ తీయలేదు సాధనమున పనులు సమకూరుదలను విశ్వదాభిరామ వినలేమ. ఇది మొదటి పోలీసులో ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి పోలీస్ బుక్ కూడా మనకి అకాడమీలో ఉంటుంది. క్లియర్ కదా అంటే మీరు ఇప్పటి నుంచే చూడండి. అది ఏంటి అంటే సాధనమున పనులు సమకూరుదలన. సాధన చేస్తే ఏదైనా చేయొచ్చు. సో మీరు బాగా సాధన చేయండి. అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అవునా కదా? మీరు ఫస్ట్ రోజు ఉక్కిర్రు, ఇప్పటికి ఎంత తేడా వచ్చింది? కాన్ఫిడెన్స్ పెరిగిందా పెరగలేదా? ఇంకా అదే మీకు మంచి కోచ్లు ఉన్నారు, కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ప్లస్ కాంపిటేటివ్ ఫీల్డ్ అది. నెంబర్ 2 నిన్న మొన్న చూసాను నేను, మా డీసీపీ గారు సాయంత్రం కూడా చూసాం. చూసారా? నేను మా డీసీపీ గారు మొన్న తిరిగినాం. ఇక్కడ తిరిగినప్పుడు గమనించింది ఏంటి అంటే మీరు ట్రైనింగ్ అయిపోగానే అనవసరంగా చిట్ చాట్ చేసుకుంటూ కూర్చోకండి. మీరు డిసైడ్ అయినాం మళ్ళీ అక్కడ బీసీలు పిలిపించి ఇక్కడ ఎవరు కూర్చొని ట్రైనింగ్ ఏమన్నా ఏం చేస్తున్నారు? సాయంత్రం పూట కూడా వస్తున్నారు. పొద్దున సాయంత్రం అంత అవసరం లేదు. ఓకే, మీరు టెన్షన్ పడకండి. పొద్దున సాయంత్రం అవసరం లేదు. సాయంత్రం కూడా లేట్ జాగింగ్ చేసినా పొద్దున ప్రాక్టీస్ చేసిన సరిపోతుంది. అనవసరంగా జట్టులుగా అయిపోగానే వచ్చి కూర్చుంటారు. అది టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఉన్నది వెరీ హైయెస్ట్. ఎందుకంటే మనకు రిటర్న్ టెస్ట్ చాలా టఫ్ ఉంటుంది, అనుకున్నంత ఈజీ ఉండదు. సో మీరు ఇంటికి వెళ్ళి రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ కండి, టైం వేస్ట్ చేయకండి. అర్థమైందా? నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని జ్యోతిబా పూలే వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు దత్తాత్రేయ, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకులు మద్దిలేటి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆయన పుట్టినప్పటి నుంచి కూడా లాస్ట్ చివరి దాకా ఆయన భార్యకి చదువు నేర్పి కాసి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ భార్యకే చదువు నేర్పి కాసి ఫస్ట్గా ఆమెను ఉపాధ్యాయురాలుగా బోధించి కాసి ఆమె ద్వారా సత్యశోధక సంస్థను ఏర్పాటు చేసి కాసి సమాజంలో అంచివేత ఆధిపత్యకు విలువేస్తున్నటువంటి తరుణంలో మా భార్యకే చదువు నేర్పి కాసి ఆమె ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలకు చదువును అందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అని చెప్పి కాసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు మనందరం కూడా తప్పుగా అనుకోకండి. బీసీలు కానీ ఎస్సీలు కానీ తర్వాత ఇంకా ప్రజా సంఘాలందరూ కానీ వర్ధంతులు వచ్చినప్పుడు జయంతులు వచ్చినప్పుడు మనం అంతా కలుస్తున్నాం. ఆచరణలో పెట్టడం లేదు ఎవరు కూడా. మిగతా సందర్భంలో ఆ అగ్రవర్ణాల రాజకీయ పార్టీలో కొట్టుకపోతా ఉన్నారు. మనం ఏదైతే మహనీయుల ఆశయాలు నెరవేరాలంటే, మహనీయుల ఆశయాలు మనం అధికారం చేర్చుకోవాలంటే మనం ఆచరణ రూపంలో దాల్చినప్పుడే అది సమూలంగా అభివృద్ధి చెందుతాయి తప్ప మనమంతా కూడా మీరందరూ కూడా ఆశయాలకు అనుగుణంగా నిత్యంలో ఆచరణలో పెట్టాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ బీసీ ఐక్య వేదిక అదే దిశగానే ఈరోజు మా బీసీ ఐక్య వేదిక మహనీయుల ఆశయాల సాధనలో మేమంతా కూడా ముందుకు సాగుతున్నామని చెప్పి కాసి మీకు అందరికి కూడా మా యొక్క బీసీ ఐక్య వేదిక తరఫున మీ అందరికి కూడా సవినయంగా వేడుకుంటామని చెప్పి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. పూలే ఒక కులం కోసం, ఒక మతం కోసం కాకుండా అట్టడుగు వర్గాల ప్రజల కోసం సమాన హక్కులు సాధించడానికి ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారని ముఖ్యులు కొనియాడారు. పూలే గారి 132వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా స్థానిక గాజులపేటలోని పూలే గారి విగ్రహం వద్దకు చేరుకున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి పెద్దలందరికీ, నాతోటి యువకులకు, మిత్రులందరికీ కూడా పేరు పేరున జై భీమ్. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒకటే, వారు సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, అస్పృశ్యతలు తొలగిపోవాలి అని అంటే వితంతు వివాహాలు కానీ, సమాజంలో ఉన్నటువంటి జాతి వివక్ష అనేటువంటిది అంతా కూడా తొలగిపోవాలి అని అంటే సమాజంలోకి మన ద్వారా, మన చదువులేనటువంటి మన ద్వారా జ్ఞానం అనేటువంటిది జనాల్లోకి చొప్పించాలి అని అనుకున్నారు.
ఆ జ్ఞాన వరదల సందర్భంగా ఇక్కడ చేరినటువంటి ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మొక్కలు నేను చెప్పి ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి హోదాలు కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, స్వాతంత్ర్యం కావచ్చు, అది ఏది మనము అటువంటి అంతరాలు లేనటువంటి సమసమాజ నిర్మాణం కోసం, మంచి సమాజ నిర్మాణం కోసం వాళ్ళు కలలు గని వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తే వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం సమాజాల్లో అట్టడుగు దాకా తీసుకెళ్లి మనుషుల లోపల వాళ్ళ యొక్క భావాల్ని ప్రతిష్ఠించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. చదువరులైనటువంటి మన మీద మరి మిగతా అందరికంటే కూడా కామన్ గా ఉండేటువంటి రాజకీయ పార్టీల కార్యక్రమాలు ఎన్నున్నప్పటికీ కేవలం ఎవరో చెప్పిండ్రని నమ్మడం కాదు, ఎవరో ఏదో చెప్పిండ్రని మనం దాన్ని ఫాలో అవ్వడం కాదు. చెప్పిన దాన్ని వినాలా, విని అది నిజమా కాదనేది మీ సొంత అధ్యయనం ద్వారా తెలుసుకొని సమాజంలో మీరు ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. మేము 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా పోరాట మన స్వేచ్ఛను ఇంకా మనకున్నటువంటి బానిసత్వాన్ని తొలగించుకోలేని పరిస్థితిలోనే ఉంటాం తప్ప బానిసత్వాన్ని స్వారసత్వంగా ఇవ్వడం అనేది అది మనలో వచ్చే భావితరాలకు క్షమించాయి. వాళ్ళ మనం ఏదనుకుంటే అది కాగలుగుతున్నాం, కానీ ఒక నిజాయితీగా వాళ్ళు చేసినటువంటి పనులను ఆచరించే దృష్టిలో ఉంచుకొని ఇకనైనా మనము ఆలోచిద్దాం, రాజకీయాలకు అతీతంగా ఆలోచిద్దాం. రాజకీయాలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఆలోచన విధానం సమాజంలో ఎస్టాబ్లిష్ అయితే ఆ ఆలోచన విధానమే సమాజాన్ని నడిపిస్తుంది. నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు అధ్వానంగా ఉన్న 8 ఏళ్లుగా పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజా పోరాట సమితి అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అన్నారు. నిత్యం బైకులపై వెళ్తున్న వాహనదారులు గుంతలలో పడి దవాఖాన పాలవుతున్నారని, చుట్టూ ఉన్న మండలాలు కట్టంగూరు, కేతేపల్లి, గౌరారం, తిప్పర్తి నుంచి వచ్చే అనేక మంది ప్రజలు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారని నూనె వెంకటస్వామి అన్నారు. నకరేకల్ మున్సిపాలిటీలో 25,000 మంది ఓటర్లు ఉన్నారు. సుమారు 3 లక్షల మంది ప్రజల దాకా ఈ నకరేకల్ పట్టణంలో జీవిస్తున్నారు. సుమారు ఒక 70-80 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజలు ఈ గ్రామానికి వచ్చిపోవడం అనేది జరుగుతున్నది. ప్రధానంగా నకరేకల్, కట్టంగూరు, కేతుపల్లి, తిప్పర్తి, శాలిగౌరారం ఈ 4-5 మండలాలన్నీ కూడా ఈ నకరేకల్ మార్కెట్ మీద ఆధారపడి ఉన్నాయి. ప్రధానంగా ధాన్య మార్కెట్లు, అట్లాగే నిమ్మ మార్కెట్లు, ప్రధానమైనటువంటి రోడ్లు, ఇక్కడ జరిగేటటువంటి అడ్మినిస్ట్రేషను, ఒక సిఐ సెంటరు, తర్వాత ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అట్లాగే ఒక ప్రధానమైనటువంటి ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులు, ఈ రకంగా ప్రజలు వచ్చిపోవడం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ గత 8 ఏళ్లుగా నకరేకల్ పట్టణంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా చెడిపోయినాయి, గుంతలు పడి ఉన్నాయి. ప్రాథమికంగా కూడా బాగు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి సీసీ రోడ్లు అట్లాగే తార్ రోడ్లన్నీ కూడా బాగున్నాయి. లక్షల మంది నడిచేటటువంటి, లక్షల వాహనాలు నడిచేటటువంటి నకరేకల్ మున్సిపాలిటీలో ఉండేటటువంటి రోడ్లన్నీ కూడా చాలా అధ్వానంగా, అడ్డగోలుగా, అధ్వాన్నంగా మారిపోయి ఉన్నాయి. ఈ విషయంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ప్రభుత్వం కానీ ఇగరేపు అగరేపు అనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. నిన్న మొన్న గౌరవ శాసనసభ్యులు నెల లోపల రోడ్డు అయిపోతుందని అంటున్నారు. ప్రాజెక్టులు అట్లనే ఉన్నాయి, రోడ్లు అట్లనే ఉన్నాయి. దీనికి తగిన నిధులు రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు అవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ కాలంలో మేము ఈ రోడ్లు చేస్తామని వచ్చినటువంటి వాళ్ళు లేరు. అట్లాగే టెండరు పాడుతున్నటువంటి వాళ్ళు లేరు. ఏ ఒక్కరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునేటటువంటి వాళ్ళు లేరు. ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి మన ప్రాంతంలో, మన తెలంగాణ ప్రాంతంలో ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. పేరుకు మాత్రమే బంగారు తెలంగాణ అని చెప్తున్నారు. 8 ఏళ్లలో బంగారం రోడ్ల మీద దోలా పట్టుకుంటే దుమ్ము తప్ప రోడ్ల మీద ఏది దొరుకుతున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే మేము ఒకటే కోరుతున్నాం, దయచేసి నకరేకల్ పట్టణంలో ఉన్న ఈ అధ్వాన్నంగా ఉన్నటువంటి రోడ్లు
తిప్పర్తి టు నకరకల్, నకరకల్ టు మూసి, నకరకల్ టు కడపర్తి ఈ రోడ్లన్నీ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం సభ్యులు పూలే విగ్రహానికి పాలాభిషేకం, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు గొడుగు శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ 250 ఏళ్ల క్రితం పూలే అందరికీ విజ్ఞానం, చదువు అనే జ్ఞానం నేర్పించాలని, సమాజంలో నేటి యువత అనుభవిస్తున్న విద్య, ఉద్యోగం, రాజకీయం అనే వాటికి రూపకల్పన చేశారని తెలిపారు. మన జ్యోతిరావు పూలే గారు మరి వాళ్ళు ఇచ్చిన ఫలాలే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. మరి అంత గొప్ప మహనీయుని చరిత్రను మనము తరతరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. మరి ప్రభుత్వాలు కూడా ఇలాంటి గొప్ప మహనీయులను మర్చిపోకుండా వారి యొక్క వర్ధంతులైనా జయంతులనైనా ఘనంగా నిర్వహిస్తే చాలా బాగుంటుంది. ఈరోజు ఒక అంబేద్కర్ తయారైందంటే దానికి కారణం మన జ్యోతిరావు పూలే. గొప్ప గొప్ప ఇంజనీర్లు కావచ్చు, గొప్ప గొప్ప డాక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాలకు విద్య వచ్చి ఈరోజు అభివృద్ధి చెందిందంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారు. మరియు జ్యోతిరావు పూలే అతని భార్య ఇద్దరు కూడా సమాజం కోసం వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు. మరి వారిని ప్రతి సంవత్సరం కూడా మనం కొనియాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మన పిల్లలకు కూడా వారి యొక్క చరిత్రను తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నది. మరి వారి యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కోరుతున్నాను. జ్యోతిరావు పూలే గారి ఆశయాలు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలను చేయడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిబా పూలే వారు చేసిన సేవలు, వారు మన గురించి కష్టపడ్డ ఆ కష్టార్జితం ఈరోజు ఊరికనే పోలేదు. మరి మనము ఈరోజు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువుకుంటేనే మనం దేశాన్ని ఏలగలుగుతాం, ప్రపంచాన్ని చూడగలుగుతామని చెప్పిన మహానుభావులు జ్యోతిరావు పూలే గారు మరియు సావిత్రిబాయి పూలే గారు. వీరి సేవలు మరి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీరి సేవలను గుర్తించి వీళ్ళని అఫీషియల్గా మరి ఇప్పుడు మన ప్రొఫెసర్ జయశంకర్ గారిని, మరి అంబేద్కర్ గారిని లాంటి వాళ్ళే మనం ఏ విధంగా ప్రభుత్వం నుంచి చేసుకుంటున్నామో వీళ్ళు జయంతులు వర్ధంతులు కూడా ఆ విధంగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. అయితే మనం ఈరోజు ఇంత మంచిగా తెల్లబట్టలు వేసుకొని ఈ సమాజంలో మన గొంతును వినిపిస్తున్నామనంటే వారు చదువు గురించి, మన గురించి ఎంత కష్టపడ్డారనేది మనము మన యావత్తు యువతకు, ఇప్పుడు యువత కూడా ఎక్కువ చెడుదారిన ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ చదువుకొని నేను భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఆలోచిస్తలేరు. దయచేసి యావత్తు యువత కూడా మరి వీరి యొక్క సేవలను కొనసాగించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం
దేవరాజ్ సార్ పేరు కదా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామారావు పటేల్ అరెస్టుకు యత్నం. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఉద్రిక్తత. ఎంఐఎంకు భయపడే అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపీ సోయం బాపురావు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన ఉద్యమకారుడు పూలే. జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి. ఘనంగా డీసీసీబీ చైర్మన్ రవీంద్రరావు జన్మదిన వేడుకలు. మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న అభిమానులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.